पितृदेवनॄणां मासाब्दवासरदले रथगूर्ध्वगम्यत् सव्यं क्वचिदुपैत्यवसव्यमेकं ज्योतिःपरं दिशतु वत्समितां श्रियं नः अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधारमूर्तये ब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ రాబోయేటువంటి సూర్యగ్రహణం ఎల్లుండి 10వ తారీఖు జూన్ సూర్యగ్రహణం జరుగుతుంది. ఇది మన అదృష్టం మన భారతదేశంలో కనిపించట్లేదు. దీని యొక్క ప్రభావం మన భారతదేశంలో తక్కువగానే ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో, చైనా దేశంలో, అదేవిధంగా బ్యాంకాక్, థాయిలాండ్, మయన్మార్, తర్వాత మన భారతదేశంలో వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ వరకు మాత్రమే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. గ్రహణానికి సంబంధించిన డౌట్స్ ఎవరికి ఉన్నా సరే, ఏది ఉన్నా సరే నాతో మీరు మాట్లాడాలనుకుంటే మీరు స్క్రీన్ మీద టైప్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టైప్ చేయండి. ఎందుకోసమంటే ఎల్లుండి నేను మాట్లాడేంత సమయం నాకు ఉండదు. రేపు గ్రహణానికి సంబంధించిన ఏదైతే అరిష్ట నివారణ తంత్రము అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి రిచువల్స్ సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే జరుగుతాయి. అయితే ఎవరైనా హైదరాబాద్లో అవైలబుల్ ఉంటే కనుక, మీ ఇంట్లో కనుక మేడి చెట్టు కనుక ఉంటే కనుక, మీ ఇంట్లో బిల్వపత్రము బేల్పత్రి చెట్టు కనుక ఉంటే కనుక హైదరాబాద్లో గోల్డెన్ టెంపుల్ దగ్గర మన ఆఫీస్ ఉంటుంది. సో ఇక్కడికి మీరు తెచ్చివచ్చు. మీ ఇంట్లో తులసికి సంబంధించిన ఎండిపోయిన తులసి కాష్టాలు కానివ్వండి, రావి, మేడి, మర్రి, ఈ చెట్టుకు సంబంధించిన సమిధలు ఎక్కడైనా ఉంటే కనుక అవి మీరు కూడా జమ చేసి తెచ్చుకోవచ్చు. ఎందుకోసం అంటే శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అన్నారు. దీంట్లో దాస్యం అంటే సేవ చేయడం. భగవంతుడికి మనం డబ్బులు ఇచ్చేసి ఏదో జరిగిపోతుంది అనుకుంటే అన్మకత్వం. దాస్యం మనకు వీలైనంత మనం సేవ కూడా చేయాలి. సేవ చేస్తే చాలా గొప్పది. సో దూర ప్రదేశంలో ఉండేటువంటి వారు మీరు రాలేకపోతే మీరు డబ్బులు పంపించారు. వాటితో పూజా సామాగ్రి అవన్నీ కూడా తీసుకుని రావడం జరుగుతుంది. సో దేవాలయ నిర్మాణానికి సంబంధించి కొంచెం ఏవైతున్నాయో అవి సామాగ్రి కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు అందరూ ఇచ్చినటువంటి బిందువు సింధు అయినట్టుగా మీరందరూ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నదో దాదాపు ఇప్పటి వరకు 62 మంది వరకు అయితే పేమెంట్ అయితే చేశారు. ఇంకా పేమెంట్లు అవుతున్నాయండి చక్కగా. సో ఇంకా అవైలబుల్ అయితే ఉంది. ఇంకా 30 మందికి అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా సరే మీ గోత్రనామాడు, మీ పేరు, జన్మ నక్షత్రం, గోత్రం ఒక్కరి పేరు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీ అందరి పేరు ఉంటారు. ఎందుకోసం అంటే గ్రహణ చూడడం ఒక్కరి పేరు మాత్రమే చెప్తాము. ఎవరి జాతకం మీద ఎవరి నక్షత్రం, ఏవేవి నక్షత్రం అనుకున్నా మనము కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ నక్షత్రాల వారికి ఇప్పుడు గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. సో వృషభ రాశి, మిథున రాశి, అదేవిధంగా ధనుస్సు రాశి, ఈ రాశుల వారికి కొంచెం బాగా లేదు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. సో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా పేమెంట్ చేసుకోండి. మిగతా ఏ రాశి వారైనా సరే మిశ్రమ ఫలితాలు ఉన్నా, సత్ఫలితాలు ఉన్నా, గోత్రనామాలు తీసుకున్నప్పుడు నేచర్కి చాలా అద్భుతంగా తెలుస్తుంది. ఎవరెవరికి ఎట్లా అది కాంట్రిబ్యూట్ చేయాలో నేచర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. మేము అందరికీ యోగక్షేమం సిద్ధి జరగాలి. అందరికీ రాజయోగ సిద్ధి ఎవరికైతే తెలియదు వాళ్ళకి రాజయోగ సిద్ధి జరగాలి. అరిష్టం ఉన్నటువంటి వారికి అరిష్ట నివారణ జరగాలనే ఉద్దేశంతో సంకల్పం చేసుకున్నప్పుడు ఆయా రాష్ట్రాల వాళ్ళు చెప్పి సంకల్పం చేయడం జరుగుతుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 2 గంటలకు 2:30కి లైవ్లో నేను వచ్చేస్తాను. సో రేపంతా కూడా సంవాద కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. అయితే నేను విశేషంగా ఇప్పుడు లైవ్ చేయడానికి కారణం ఏమిటంటే కనుక నేను ఆల్రెడీ ఈ యొక్క మహమ్మారి వచ్చినప్పుడే నేను ఫస్ట్ టైం నాగరాజుతో ఇంటర్వ్యూ చేసినప్పుడే చెప్పాను, ఇది విషూచికా వ్యాధి అని చెప్పాను. ఈ మధ్యనే ఇంటర్నెట్లో ఒక వైరల్ అవుతుంది, చక్కర్లు పడుతుంది. యోగ వాసిష్టం అనే గ్రంథంలోనే ఇది ఉంది. సో పత్రికలో చెప్పారు
ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది, నా దగ్గరకు వచ్చింది, అప్పుడే కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కర్కటి అనేటువంటిది ఒక రాక్షసి. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. అంటే నాకు అగ్ని పురాణంలో నుంచి, భవిష్య పురాణం నుంచి వచ్చిన సబ్జెక్ట్ ఇది ఆల్రెడీ యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుల వారు వశిష్ఠుల వారి దగ్గర కూర్చొని లోకము తీర్థుల గురించి అడిగారు. వశిష్ఠ సంహితలు వశిష్ఠుల వారు శ్రీరాముల వారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సో వశిష్ఠుడు గురుస్థానంలో కూర్చున్నారు. శ్రీరామచంద్రుల వారు సాక్షాత్ మహావిష్ణువు అవుతారు. అయినా సరే ఆయన ఒక సామాన్య మానవుడిగా మానవులకు వచ్చేటువంటి కష్టాలు ఏంటి అవన్నీ డిస్కషన్ చేసినప్పుడు ఆ కథా వృత్తాంతంలో కర్కటి అనేటువంటి ఒక రాక్షసి యొక్క వృత్తాంతం వచ్చింది. ఈ కర్కటి అనే రాక్షసి ఈ జంబూద్వీపము, అంటే మన ఏషియా జంబూద్వీపం, ఈ జంబూద్వీపాన్ని మొత్తం నేను మింగేయాలి, నా ఆకలి తీరట్లేదు అని చెప్పి తపస్సు చేశాను. ఇక్కడ హిమాలయ పర్వతాల్లో ఉత్తర సానువులు తపస్సు చేస్తూ అప్పుడు ఆ కర్కటి అనే రాక్షసికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. సో వరం ఏమిచ్చాడు అంటే, నేను అందరి యొక్క నాసికారంధ్రముల ద్వారా వెళ్ళి వాళ్ళ యొక్క హృదయ స్థానంలో శరీరంలో అణువుగా నేను సూక్ష్మ రూపంలో వెళ్ళి నేను వాళ్ళని భుజించదును అని చెప్పేసి వరం తీసుకుంది. ఆ కర్కటి యొక్క వర ప్రభావం వల్ల త్రేతాయుగంలో కూడా ఇలాంటి వ్యాధులు వచ్చాయి, జంతువులకు కూడా వ్యాధులు వచ్చాయి. ఎవరెవరైతే కనుక బ్రహ్మదేవుల వారు అప్పుడు చెప్పినటువంటి ఒక దివ్యమైనటువంటి మంత్రం ఉంది, ఈ వీడియోలో నేను కింద లింక్ పెడతాను. ఆ మంత్రము, ఆ బుక్ వశిష్ఠ సంహితకు సంబంధించిన పుస్తకాన్ని నేను లింక్ పెడతాను. ఆ లింక్ని మీరు చూడండి. ఆ లింక్లో పేజ్ నెంబర్ 167 నుంచి 189 వరకు ఆ స్టోరీ మొత్తం ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అందులోపల 168 దగ్గర మీదుగా ఆ స్టోరీ యాక్చువల్లీ స్టార్ట్ అవుతుంది. కర్కటి అనేటువంటి రాక్షస స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ కర్కటి అనేటువంటి రాక్షసే ఈ కరోనా అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మన పురాణాల్లో చాలా విషయాలు కూడా ఉన్నాయి. అయితే అది ఉన్నట్టుగానే ఆ ఇక మంత్రం వదిలేసి ఇంకా మెడిసిన్ అందరూ మానేసేయండి, ఇంకా అవి వేసుకోండి ఇవి వేసుకోండి అని చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు చాలా మంది మాట్లాడతారు. ఎవడేం మాట్లాడుకున్నా మనకు అనవసరం, మనం చేసే పనికి మనం చెయ్యాలి. విశేషంగా ఏంటంటే కనుక పురాణంలో కానీ ఎక్కడైనా సరే ఈ ప్రపంచమంతా కూడా ఒక్కటి అని చెప్తుంది. ఏకో దేవ సర్వభూతాంతరాత్మ, ఏకం లక్ష్యం సామరస్యం సమీష, ఏకా భాష భూత కారుణ్య రూప, ఏకో దేవ సర్వభూతాంతర, ఏకమేవ అద్వితీయం. ఇదే మా గురువు గారు మహావతార్ బాబాజీ గారు చెప్పిన ఉపనిషత్ వాక్యం. ఈ ఒక్కదాన్ని పట్టుకొని మహావతార్ బాబాజీ గారు మనల్ని కూడా బ్లెస్ చేస్తారు. సో ఈ విశ్వంలో రెండవదంటూ ఏం లేదు, అంత ఒకటి. మన శరీరంలో చిటికెన వేడికి దెబ్బ తాకినా మనకి శరీరం మొత్తం కూడా బాధ మనం అనుభవించాల్సింది. అట్లాగే ఈ విశ్వంలో ఎక్కడ ఏది జరిగినా దానికి సంబంధించిన ప్రభావం అందరిపైన ఉంటుంది. అందుకే ఈ గ్రహణాది సమయం లోపల మనం నియమనిష్టలతో భగవద్ధ్యానం చేసుకోవాలి. ప్రాక్టికల్గా నాకు అన్నీ తెలియాలి, ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వాలి అని అంటే ఆ ప్రాక్టికల్గా నువ్వు తెలుసుకునేసరికి నీ జీవితకాలం మొత్తం అయిపోతుంది. ఒక్క జీవితకాలం కాదు, లక్షల సంవత్సరాలు లక్షల జన్మలు ఎత్తినా సరే మనము పూర్వజన్మది మళ్ళీ మర్చిపోతాము. ఏదో కొద్ది వాసనలు ఉంటాయి, మళ్ళీ కొత్తగానే మళ్ళీ కొత్తగా. ఎన్నిసార్లు కొత్తగా అనుకుంటూ వెళ్తాం. లక్షల సంవత్సరాలు బతికినటువంటి ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది కదా మనకి, ఏ అనుభవ జ్ఞానం మనకి సరిపోదు. మళ్ళీ మనం కొత్త జ్ఞానం తెలుసుకోవాలి. వారు చెప్పినటువంటి కృషి అదంతా కూడా ఇప్పుడు మీ నాన్నగారు తన యొక్క అనుభవాన్ని మీకు చెప్పారు, మీ తాతగారు మీ నాన్నగారికి అనుభవం చెప్పారు కాబట్టి కదా అనువంశికంగా కొంతమంది కొన్ని వ్యాపారాలు చేయగలుగుతుంది. అట్లాగే అనువంశికమైనటువంటి విజ్ఞానం అనేది ఉంది. ఆ విజ్ఞానాన్ని నిరర్థకంగా మనం వదలకూడదు. వాసిష్ఠ సంహిత చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. అందులో ఈ కర్కటి అనేటువంటి రాక్షసి ఎలాంటి వరం కోరుకున్నదో ఇప్పుడు అదే రోగాలు మన కంటికి కనిపిస్తుంది.
దీన్ని తరిమి కొట్టాలి అంటే శ్రీ మహావిష్ణువుని మనల్ని కాపాడాలని చెప్పి శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన అద్భుతమైనటువంటి బీజాక్షర మంత్రాన్ని శ్రీ మహావిష్ణువుకే చెప్పారు వశిష్ఠుడు. చూడండి, రాముల వారే శ్రీ మహావిష్ణువు, సాక్షాత్ రామో విగ్రహవాన్ ధర్మ, రామో సాక్షాత్ శ్రీ విష్ణు అవతారం అని చెప్పేసి చెప్పారు. సాక్షాత్తు శ్రీ విష్ణు అవతారాలు రెండు, రామావతారం, కృష్ణావతారం. అలాంటి అవతారాలు ఎత్తిన సందర్భంలో శ్రీకృష్ణుడి కూడా గర్గ మహర్షి ఉపదేశం చేయడం జరిగింది, రాముల వారికి కూడా వశిష్ఠుల వారు ఉపదేశం చేయడం జరిగింది. అంటే మనం ఎంత దేవదేవుడైన మహాదేవుడైన ఆ యొక్క శ్రీరామచంద్రుడే గురువు దగ్గర కూర్చొని, వశిష్ఠుల దగ్గర కూర్చొని జీవనం యొక్క తత్వాన్ని తెలుసుకునేటప్పుడు ఈ కర్కటి అనే రాక్షస వృత్తాంతం చెప్పి, మరి దీనికి విరుగుడు లేదా స్వామి అన్నప్పుడు ఎందుకు లేదు, విరుగుడు ఉంది, ఈ అద్భుతమైనటువంటి బీజాక్షరం ఉంది అని చెప్పారు. ఆ విరుగుడికి అద్భుతమైన మంత్రం దొరికింది. ఎందుకు మనం అది ఎందుకు ప్రయత్నించకూడదు? ఈ యొక్క కాస్మిక్ యూట్యూబ్ ఛానల్లో మా తమ్ముడు జానకిరాము చాలా అద్భుతంగా విశ్లేషణ చేశాడు. అందరూ కూడా కాస్మిక్ యూట్యూబ్ ఛానల్లో జానకిరామ్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, జానకిరామ్ తోటి కూడా కలిసి నడవండి, జానకిరామ్ కూడా ఆర్థికంగా మనం అందరం సహాయం చేద్దాము. పిల్లాడు చాలా కష్టపడుతున్నాడు, మనందరి కోసం అని చెప్పి సనాతన ధర్మానికి సంబంధించిన, హిందూ ధర్మానికి సంబంధించిన వీడియోస్ చాలా బాగా చేస్తున్నాడు. సో డబ్బులు ఏం జరగదండి, ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా కష్టం. పిల్లాడు చాలా రీసెర్చ్ చేస్తున్నాడు, మనం ఆయన్ని ఆర్థికంగా కూడా మనం సహాయపడదాం. జానకిరామ్ చాలా కష్టపడుతున్నాడు. నేను కూడా నిన్ననే రిలీజ్ చేశాడు. జానకిరామ్ వీడియో చూసిన తర్వాత పిల్లాడు బాగా రీసెర్చ్ చేశాడు. అంతకు ముందే నాకు కొంతమంది పండితులు చెప్పారు ఇది ఉంది అని చెప్పి, సరే బాగానే ఉంది అని చెప్పేసి నేను పక్కన పెట్టాను. ఇప్పుడు అందరూ కూడా విశేషంగా తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సరే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి వృత్తాంతాలు బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నాయి, భవిష్య పురాణంలో కూడా ఉన్నాయి, సో అగ్ని పురాణంలో కూడా ఉన్నాయి, బసవరాజీయం అనే గ్రంథంలో దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే కనుక మనం మంచి చేస్తే మనం కాళ్ళు పట్టుకుని లాగేవాళ్ళు ఎక్కువైపోయారు, న్యూస్లు తక్కువైపోయాయి, న్యూసెన్స్లు ఎక్కువైపోయాయి. సో మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు, మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో కాబట్టి ఈ గ్రహణం అప్పుడైతే కనుక అందరికీ మంచి జరగాలనే సదుద్దేశంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాము, యాగం చేస్తున్నాము. ఇది అరిష్ట నివారణ తంత్రం, సమస్తమైనటువంటి జీవితంలో ఉండేటువంటి అరిష్ట నివారణ చేసే ప్రయత్నం చేస్తున్నాము. దీని లోపల మీ జన్మ నక్షత్రము, మీ పేరు ఒకటి ప్రొనౌన్సియేషన్ చేయించుకోండి అని చెప్తున్నాను. ఎందుకోసం అంటే నేను బతినాడే సంవత్సరం లేదు, మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్పడమే. అందుకోసం అంటే ఒక గురువుగా, విద్వత్తున్నటువంటి వ్యక్తిగా, సనాతన ధర్మాన్ని చదివిన వ్యక్తిగా, వేదములు అపౌరుషేయములు ఆ వేదాలను చదివినటువంటి వ్యక్తిగా, వేదాంగములను చదివిన వ్యక్తిగా ఈ ప్రకృతికి సహకరించడము, ప్రకృతిలో మంచి కార్యక్రమాలు చేయడము, సో అందరికి మంచి చెప్పడము, అందరికి మంచి చేయడం నా కర్తవ్యం, నా ధర్మం. సో అందుకని నేను చూస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క పాండమిక్ వైరస్ అనేది ఎలా ఉంది అని అంటే ఆ వశిష్ఠ సంహితలో చెప్పినట్టుగా అది సూక్ష్మ రూపంలో ధరిస్తుంది, విషూచిక అనే రూపంలో వెళుతుంది అని చెప్పేసి ఉంది. నేను ఇంతకు ముందు కూడా విషూచిక అని చెప్పడం జరిగింది. నేను అంత వైడ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దానికి నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు వైడ్గా, అందరికీ అర్థమయ్యేటట్టు సైంటిఫిక్గా. సో ఈ వ్యాధి, నేను ఈ మధ్య ఒక సైంటిస్ట్ కూడా నాతో మాట్లాడడం జరిగింది. గురుగారు మన యొక్క వెదర్లో కూడా నానో బ్యాక్టీరియాస్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. ఈ యొక్క టెక్నాలజీ వల్ల, ఈ యొక్క మొబైల్ రేడియేషన్ వల్ల ఆ నానో బ్యాక్టీరియాస్ కూడా చనిపోతున్నాయి. అసలు గాల్లో ఎన్ని రకాల బ్యాక్టీరియాస్ క్రియేట్ అవుతాయి. సో గాల్లోనే ఎప్పుడు కూడా ఒక బ్యాటరీ నడుస్తూనే ఉంటుంది, మన కంటికి కనబడదు. విండ్లో కొన్ని బ్యాక్టీరియాస్ వస్తాయి, ఆ విండ్లోనే కొన్ని బ్యాక్టీరియాస్ వాటితో ఫైట్ చేసి చంపేస్తాయి. సో మన శరీరంలో ఎట్లాగైతే ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయో అట్లాగే ఈ యొక్క ప్రపంచంలో కూడా కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి.
సో ఈ ప్రపంచంలో కూడా ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఈ గాలిలో మన కంటికి కనబడిన బ్యాక్టీరియాస్ ఎన్నో ఉంటాయి. దాంట్లో మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, చెడు బ్యాక్టీరియాలు ఉంటాయి. సో మంచికి చెడుకి ఎప్పుడు కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కాదు, యుగ యుగాలుగా మంచికి చెడుకి మధ్యన ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది, గుడ్ బ్యాక్టీరియా చంపుతుంది. అయితే ప్రస్తుతము ఒక సైంటిస్ట్ నాకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కాంక్రీట్ జంగిల్లో ఈ యొక్క బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఏదైతే ఉన్నాయో అవి గెలుస్తున్నాయి, గుడ్ బ్యాక్టీరియాస్ చనిపోతున్నాయి. దానివల్ల మనకి ఈ కాంక్రీట్ జంగల్లో మనకి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మొట్టమొదటిగా వచ్చినటువంటి కరోనా వైరస్కి సంబంధించిన కోవిడ్కి సంబంధించిన మొట్టమొదటిగా వచ్చింది ఏంటంటే కనుక అది నానోమీటర్స్, కొంచెం 500 నానోమీటర్స్ ఉండేది, తర్వాత 300, తర్వాత 200, తర్వాత 100కి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఏంటంటే కనుక గురువు మళ్ళీ వక్రత్వంలోకి వెళ్తున్నాడు. 14 సెప్టెంబర్ నుంచి వక్రత్వంలోకి వెళ్తున్నాడు. భాద్రపద శుద్ధ దశమి అంటే వినాయక చవితి అయినటువంటి తర్వాత 8 రోజు 4 రోజులకి 4-5 రోజులకి మళ్ళీ గురుగ్రహం వక్రత్వంలో వెళ్ళి నీచంలో పడిపోతున్నాడు, మళ్ళీ అతిచారులు అవుతున్నాడు. శనికి గురుడికి సంబంధించి మళ్ళీ కలయిక అనేది ఏర్పడబోతుంది. గురుడు నీచంలో పడిపోయాడు, మళ్ళీ శని గురుడు యొక్క కలయిక ఏర్పడబోతుంది. ఎప్పుడైతే శని గురుడు యొక్క కలయిక ఏర్పడుతుందో ఈ యొక్క వ్యాధి ఏమవుతుందనంటే క్రమేణా ఇది విశ్రాంతి తీసుకుంటూ మళ్ళీ ఉధృతంగా చెలరేగుతుంది అనేది మనకు వాసిష్ఠ సమితిలో చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఉధృతం ఎట్లా అవుతుంది అని అంటే ఇప్పటి వరకు 100 నానోమీటర్లో ఉన్నది రేపు భవిష్యత్తు మనం తీసుకునే ఏ మాలిక్యూల్స్లో 0.8 నానోమీటర్స్ ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది 50 నానోమీటర్స్ కనుక వెళితే కనుక ఇది చిన్నపిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. సరే, అది జరుగుతుందా జరగదా? మనం కీడించి మేలించాలని కొంతమంది చెప్తారు, థింక్ పాజిటివ్ అని కొంతమంది చెప్తారు, ధైర్యంగా ఉండాలని కొంతమంది చెప్తారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తా ఉంటారు. అందరికీ మంచి జరగాలని చెప్తారు. ఎవరిని భయపెట్టే ఉద్దేశం ఎవరికి కూడా ఉండదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ సమయం అయితే అంత మంచిది కాదు. 2020 బాగా లేదు అని మనం అనుకున్నాం, కానీ 2021 కూడా మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా మనకి వాస్తవిక రూపంలో కనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా ఎంత లాక్డౌన్ విధించినా చాలామంది జీవితాలు అతలాకుతలమైపోతున్నాయి. చాలామంది వ్యాపారాలు పెట్టుబడులు పెట్టారు. వడ్డీలు అయితే కట్టాలి కదా, బ్యాంకులకు వడ్డీలు అయితే కట్టాలి కదా. బ్యాంకులు అయితే వేవ్ ఆఫ్ ఇవ్వవు కదా. ఇప్పుడు లాక్డౌన్ పెట్టారు 4 రోజులు, కాబట్టి 4 రోజులు మీరు వడ్డీ కట్టకుండా పర్వాలేదు ఎవరు అన్నారు కదా. అప్పులు తీసుకున్న వాళ్ళు వడ్డీ కట్టద్దు, నువ్వు సంపాదించుకుంటున్నావా లేదా నాకు అనవసరం, నీ బిజినెస్ జరుగుతుందా లేదా నాకు అనవసరం, కానీ నువ్వు నాకు వడ్డీ కట్టాల్సిందే. సో ఈ ఇంట్రెస్ట్ అనేది లేకపోతే కనుక సమాజం అంతా కూడా అతలాకతలం అయిపోతుంది. ఓకే, సో ఈ పాండమిక్ టైంలో అవకాశాలు, అవసరాలు మనిషి యొక్క అవసరాన్ని అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఒక శిష్యుడు ఉన్నాడు, ఆ టైంలో వచ్చాడు నాకు లాక్డౌన్లో, లాస్ట్ ఇయర్ జూన్ టైంలో వచ్చాడు. మా గురుగారు ఇట్లా నాకు అప్పులు బాగా అయిపోయి ఏం చేయాలి తెలియట్లేదంటే, సరే నీ జాతకంలో రవిగ్రహం బాగా ఉంది, ఏదైనా సరే మెడిసినల్ వ్యాపారం తీసుకోవాలని చెప్పేసి అంటే నేను ఏం పెట్టుబడి పెట్టలేనంటే, సరే అందరూ శానిటైజర్లు కావాలంటున్నారు కదా, శానిటైజర్ వ్యాపారం చేసుకోమంటే శానిటైజర్ వ్యాపారం చేసుకొని ఆ ఇంటి మీద ఉండేటువంటి 30 లక్షల అప్పు కాస్త తీర్చేసుకొని ఇప్పుడు మంచిగా 10 లక్షల లాభంలో ఉన్నాడు, ఓన్లీ శానిటైజర్ వ్యాపారం చేసుకొని. కాలము ఒకరికి కలిసి రానప్పుడు ఇంకోటి కలిసి వచ్చిందని చెప్పచ్చు. డాక్టర్లు వాళ్ళు కష్టపడుతున్నారు, ఫ్రంట్ వారియర్స్గా ఉంటున్నారు, వాళ్ళ ప్రాణాలు పడగబెట్టి అందరినీ కాపాడుతున్నారు. ఫస్ట్ వాళ్ళందరికీ కూడా మనం గ్రాటిట్యూడ్గా థ్యాంక్స్ కూడా చెప్పాలి. కొంతమంది మీడియాలో కొంతమంది అందరూ డాక్టర్లు దడుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటున్నారు. సమయం ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అంటారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది అంటారు. సో వాళ్ళకు కూడా ఒక సమయం వచ్చింది. కార్పొరేట్ కంపెనీలు అన్ని కోట్లు పెట్టుబడి పెట్టారు, వాళ్ళకు కూడా ఏదో ఆర్థికంగా ఉంటాయి. బట్ ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మానవీయ దృక్పథంలో వెళ్ళండి. సో అందరికీ సహాయం చేయండి, మీరు బాగుపడండి, అందరినీ బాగు చేయండి. లీవ్ అండ్ లెట్ లీవ్. సో బతకండి, బతికించండి, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి.
కానీ భవిష్యత్ పరిణామాలు కనుక చూస్తే కనుక భాద్రపద మాసము చాలా విపరీతమైనటువంటి భవిష్యత్ పరిణామాలు ఉన్నాయి. ఈ సమయానికి అందరూ కూడా సంసిద్ధులు అవ్వండి. ముఖ్యంగా చంటి పిల్లల్ని, మీ పిల్లల్ని చక్కగా జాగ్రత్తగా ఇంట్లోనే భద్రంగా ఉంచుకోండి. కషాయాలు తయారు చేయడం నేర్చుకోండి. డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు అని చెప్పి ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు. నేను వారి కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారిని కూడా కాంటాక్ట్ అవ్వండి. డాక్టర్ మాణికేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన కూడా ఆయుర్వేదిక్ డాక్టర్. వారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, వారిని కూడా కాంటాక్ట్ అవ్వండి. సో వారిద్దరు భార్యాభర్తలు చక్కని పుస్తకాలు రాశారు, ఆయుర్వేద ఎక్స్పర్ట్స్. ఎవరైనా సరే మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ మహమ్మారి ద్వారా ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మీకు హోమ్ రెమెడీస్ చెప్తారు, ఎలా ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా బూస్ట్ చేసుకోవాలో చెప్తారు. సో ఇది నానో లెవెల్లో కూడా రాబోతుంది అన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. దానికి సంబంధించిన పరిహారోపాయాలు మనకి ఆయుర్వేదాన్ని కూడా చెప్తారు. చక్కగా ఆయుర్వేదాన్ని మనం ఫాలో అవుదాము. అట్లాగే ఆనందయ్య గారిని కూడా మనం అందరం సపోర్ట్ చేద్దాము. వారికి ప్రభుత్వం కూడా, హైకోర్టు కూడా అండగా ఉంది. సో హైకోర్టు అండగా ఉండి వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించద్దని చెప్పడం ఇదొక మంచి శుభ పరిణామం కూడా చెప్పుకోవాలి. అలాగే కొంతమంది ఏంటంటే నేను ఎప్పుడో చెప్పేశాను ఆయుర్వేదం వెల్లోకి వస్తుందని. మంచిదే, మీరు చెప్పడం జ్యోతిష్ శాస్త్రరీత్యా బాగా జరిగింది. కానీ అలా ఎలా చెప్పడం కాకుండా ప్రజలందరికీ తీసుకెళ్ళి ఆయుర్వేదాన్ని మీరు పరిచయం చేయండి. ఆయుర్వేద శాస్త్రజ్ఞుల యొక్క పేర్లను మీరు అందరికీ చెప్పండి. ఇప్పుడు నేను నా పర్సనల్గా నాకు మంచి మిత్రులైనటువంటి డాక్టర్ మాణికేశ్వరరావు గారిని, తర్వాత డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు కానివ్వండి, ఇంకా చాలామంది డాక్టర్లు, ఆయుర్వేదిక్ డాక్టర్లు నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎవరైనా సరే ఈ సమస్య ఉందని నాకు ఫోన్ చేసిన ఇమీడియట్ వాళ్ళకి ఆ రిఫరెన్స్ నెంబర్ కూడా ఇస్తున్నాను. సో రిఫరెన్స్ ఇవ్వండి, 10 మందిని కాపాడదాము. సో ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి స్వీయ నియంత్రణ అనేది చాలా ముఖ్యము. అందరూ కషాయాలు తయారు చేసుకోండి, ఆరోగ్యకరమైన ఆహార భద్రతని స్వీకరించండి, చక్కగా లైట్గా భోజనం చేయండి, సగం కడుపే భోజనం చేయండి, కడుపు నిండా తినకండి, మాంసాహారం తినకండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అన్నారు. సో ఆహార విహారాలు ఉండాలి. అనవసరంగా వీడియో గేమ్లు ఆడుతూ, భయంకరమైనటువంటి హర్రర్ వీడియోలు చూస్తూ మీ మానసికమైనటువంటి శక్తిని మీరు దిగజార్చొద్దు. మానసికమైనటువంటి వ్యధ ఉన్నా సరే, ఊరికే వీడియో గేమ్లు ఆడినా సరే మనస్సు దాంట్లో ఓడిపోయిన కొద్దికి నేను ఓడిపోతాను. ఎందుకోసం అంటే ద బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనేది ఒక పుస్తకం ఉంది. అందులోపల ఒక అద్భుతమైన సైంటిస్ట్ చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. నీ బిలీఫ్ ఎలా ఉంటుందో నీ యొక్క సెల్యులర్ లెవెల్లో అలాగే ఉంటుంది. ఎందుకోసం అంటే మన శరీరం మొత్తం కూడా అవే సెల్యులర్స్. కాకపోతే కొన్ని సెల్స్ ఏమో కంటిని చూడగలిగే పని చేస్తున్నాయి, కొన్ని సెల్స్ నాలుక మీద వాసనని గ్రహిస్తున్నాయి, కొన్ని సెల్ టేస్ట్ బర్డ్స్ అవుతున్నాయి, కొన్ని సెల్స్ వాసన అవుతున్నాయి. ఒక్కొక్క సెల్ ఒక్కొక్క రకమైన పని చేస్తుంది. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాయి. అంటే దానికి సంబంధించిన ప్రతి దాన్ని ప్రత్యేకంగా తీస్తే అన్ని ఒకేలా కనిపిస్తుంది. కానీ ప్రతి దాని యొక్క విచక్షణ వేరు, దాని యొక్క విజ్ఞానం వేరు, దాని యొక్క వర్క్ అవుట్పుట్ వేరు. సో మనం ఫిజియాలజికల్ ఫంక్షన్లో 11 రకాల ఫిజియాలజికల్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ ఫిజియాలజికల్ ఫంక్షన్లో ఎన్నో నానో అంటే చాలా ససూక్ష్మంగా మన సెల్యులర్ బయాలజికల్ ఫంక్షన్ నడుస్తుంది. ఈచ్ సెల్ విల్ టేక్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ప్రతి ఒక్క సెల్ కూడా ఊపిరి తీసుకుని ఊపిరి వదులుతుంది. అది మనకు తెలియదు. మనకు తెలియదు అన్నంత మాత్రమే జరగట్లేదు అనట్లేదు. మన శరీరంలో లివర్ ఎంతో ఒక సక్సెస్ఫుల్గా ఒక అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీ ఫంక్షన్ నడుస్తుంది, కెమికల్ ఫ్యాక్టరీ ఫంక్షన్ నడుస్తుంది. అలాగని చెప్పి మనకు తెలియట్లేదని చెప్పి అది ఫంక్షన్ ఆపట్లేదు కదా. సో నీ మనస్సు నీకు సంకల్ప శక్తిని ఇస్తుంది, నీ సంకల్ప నీకు వికల్ప శక్తిని ఇస్తుంది. సంకల్ప వికల్పాత్మక మనః. నీ సంకల్పము, నీ మనస్సు అద్భుతమైన సంకల్పం చేయగలుగుతుంది. నువ్వు అనుకుంటే అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారి యొక్క పాదసేవ చేయగలుగుతావు నీ మనస్సుతో. అదే మనస్సుతో నువ్వు దయ్యాలతో కూడా కాపురం చేయగలుగుతావు. సో నీ మనస్సు నీ చేతిలో ఉంది, నీ ఆలోచన విధానంలో ఉంది. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ పాజిటివ్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ ఎ గ్రేట్ వారియర్, ఇఫ్ యు బ్రేవ్, యూ కెన్ ఓవర్కమ్ దిస్ ఈజీలీ. ధైర్యంతో మీరు ఈ పాండమిక్ని చాలా ఈజీగా ఓవర్కమ్ చేయవచ్చు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే కనుక భవిష్యత్తులో
మనకి కొన్ని ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్స్ ల్యాక్ ఆఫ్ అయిపోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడే నేను కొన్ని మెడిసిన్స్ చెప్తున్నాను ఆయుర్వేదానికి సంబంధించిన. ఏదైతే కనుక మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేసినటువంటిది, ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన మెడిసిన్స్ చెప్తాను. ఇవి తెచ్చి బాటిల్గా ఇంట్లో పెట్టేసుకోండి. ఇవి మంచి ఇమ్యూన్ బూస్టర్స్ అవుతాయి, ఇలాంటి రోగం రాకుండా కాపాడుతుంది. శ్రీ మహావిష్ణువే కాపాడుతాడు అని చెప్పి వశిష్ఠ సంహితలు ఎట్లాగైతే చెప్పారో, ఆ శ్రీ మహావిష్ణువు కాపాడేటువంటి మెడిసినే మహాసుదర్శన కాడ. ఓకే, ఇది అద్భుతమైనటువంటి రసము, కషాయం. ఇది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ 125 రూపాయలు పెడితే 130 రూపాయలకి 230 రూపాయలు దొరుకుతుంది. డాబర్ కంపెనీలో దొరుకుతుంది, వైద్యనాథ్ కంపెనీలో దొరుకుతుంది. మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు, వైద్యనాథ్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు దొరికిపోతాయి. అవసరమైతే 10 బాటిల్ ఆర్డర్ చేసి ఇంట్లో పెట్టుకోండి. మీరు 10 సంవత్సరాలన్నా ఆ ఔషధం పాడైపోతుంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆయుర్వేద మెడిసిన్స్కి ఎక్స్పైరీ ఉండదు, కాబట్టి తెచ్చిపెట్టుకుంటూ వచ్చింది, నష్టం లేదు. మామూలు జ్వరాలు వచ్చినప్పుడు కూడా మహాసుదర్శన్ కార్డు వాడవచ్చు. కాబట్టి మార్కెట్లో కూడా మహాసుదర్శన్ కార్డు భవిష్యత్తులో అవైలబిలిటీ తగ్గుతుంది. ఎందుకోసం అంటే అది ప్రొడక్షను, అది దాదాపు 6 నెలలు దాన్ని నానబెడతారు, తర్వాతనే దాని ప్రొడక్షన్ తీస్తారు. సో కాబట్టి మహాసుదర్శన్ కాడ ఇలా అలా తయారు చేస్తే తయారవుతుంది, దానికి 6 నెలలు టైం పడుతుంది. సో ఆ ప్రిజర్వ్ చేసినటువంటి మహాసుదర్శన్ కాడ మరి మార్కెట్లో ఆ యొక్క కంపెనీలో ప్రొడక్షన్ ఎంత ఉందో ఏం కథలో మనకు తెలియదు. ఇప్పుడైనా సరే డిలే చేయకుండా మహాసుదర్శన్ కాడ ఒక 10 బాటిల్ తెప్పించుకొని ఇంట్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క మనిషికి జీవితంలో సంవత్సరానికి 2 సార్లు ఎవరికైనా జ్వరం వస్తుంది, అప్పుడు మహాసుదర్శన్ కార్డు వేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి మెడిసిన్స్ ఇంట్లో ఉండాలి, ఇది రాసుకోండి. మహాసుదర్శన కాడ, అశ్వగంధారిష్ట అరిష్ట ఉంటుంది, తర్వాత అశ్వగంధాది లేఖ్యం ఉంటుంది. ఈ 2 తెప్పించుకోండి. అశ్వగంధారిష్ట, అశ్వగంధాది లేఖ్యం. ఓకే, ఒకవేళ కనుక మహమ్మారి మిమ్మల్ని అంటుకుంది అంటే అశ్వగంధారిష్ట వాడాలి. మహమ్మారి అంటకుండా ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకోవడానికి అశ్వగంధాది లేహ్యం వాడవచ్చు. అర్థమవుతుందా? అశ్వగంధ సంబంధించిన ఈ 2 లేహ్యాలు పంటికి అంటకుండా మింగాలి, అది గుర్తుపెట్టుకోండి. పంటికి అంటకుండా మింగాలి, పరిగడుపున తీసుకుంటే చాలా మంచిది. మహాసుదర్శన గాడి ఏదైనా సరే లంకణం పరమ ఔషధం. ఆయుర్వేద మెడిసిన్స్ పరిగడుపున తీసుకుంటే చాలా మంచిది. కొన్ని మెడిసిన్స్ నేను ఇందాక చెప్పినవైతే ఈ 2 వరకు అయితే పరిగడుపున తీసుకుంటే చాలా మంచిది. మహమ్మారి మిమ్మల్ని అంటుకుంటే కనుక పరిగడుపున ఉండండి, పూర్తి ఉపవాసం ఉండకండి. కానీ కడుపులో జఠరాగ్ని మండుతూ ఉండాలి. కడుపులో అగ్ని మండుతేనే అది ఎంతో వరకు పనిచేయగలుగుతుంది. ఇంకోసం అంటే శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి శరీరంలో మన ఫైటర్స్ ఒకే దాని మీద పని చేయాలి. సో ఒకే దాని మీద పని చేయడానికి ఏంటంటే కనుక మీరు ఎక్కువ తిన్నారనుకోండి, అప్పుడు మనం ఏమేమి తిన్నామో వాటిని ఏమేమి కరిగించాలి, దాంట్లో మన బ్యాక్టీరియాస్ వచ్చాయని వెతకడానికి సగం సైన్యం అటు వెళ్ళిపోతుంది. అలా చేయకుండా కొంచెమే తింటూ లిక్విడ్ ఫ్రూట్స్ తీసుకుంటూ చక్కగా కషాయాలు తాగుతూ ఉసిరికాయ దగ్గర పెట్టుకోండి. ఉసిరికాయని చక్కగా నమ్ముతూ ఉండండి. ఉసిరికాయ చప్పరించండి, చాలా బాగుంటుంది. హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. అందుకోసం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉంది. మనకి తెలిసినా తెలియకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా సరే అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీతో ప్రపంచం కార్యకారణ సంబంధం ఉంది. మహామహులు సైంటిస్టులు కూడా బటర్ఫ్లై థియరీని ఒప్పుకున్నారు కూడా. ఎక్కడో సీతాకు ఒక చిలక రెక్కలు ఆడిస్తే దాని యొక్క ప్రభావం చేత ఒక తుఫాన్ వస్తుందని కూడా చెప్తున్నారు. ఇట్స్ అ బిలీఫ్. ఇది మనం ప్రతిదీ మనకి నిరూపించాల్సిన అవసరం ఏం లేదు. జరిగిన వాటిని కూడా చూసి మనం అనుభవంలో మనం తెలుసుకోవచ్చు. ఇంటి ముందు తెల్లారేసరికి ఇంటి ముందు బురద ఉంది, మట్టి మొత్తం బురద అయింది అని అంటే వర్షం పడింది కాబట్టి బురద అయింది, నీళ్లు పడ్డాయి కాబట్టి ఆ మట్టి బురద అయింది. లేదు నేను వర్షం పడింది నేను చూడలేదు, ఇది వర్షం వల్ల బురద అయిందని నేను నమ్మను అంటే ఓరా మూడు కూడా అంటారు. అందుకోసం అంటే ఒకరికి అనుభవం అయ్యింది, వర్షం పడితే బురద అయిపోతుంది. ఇప్పుడు మనం ఊరు వెళ్దామంటే ఏదో నిన్న రాత్రంతా వర్షం పడిందా, ఇప్పుడు రోడ్లన్నీ బురద అయిపోయి అంటే లేదు నేను చూసి నేను బురద అయ్యింది అంటే నమ్ముతేనే నేను
అక్కడ వరకు వెళ్ళి ఆగుతాను. కానీ ఇక్కడ నుంచే నువ్వు వర్షం పడింది బురద అయిందని అంటే మేబీ కాకపోవచ్చు అని అంటే, అరే అది మట్టి రోడ్డురా బురద అవుతుంది కదా గ్యారంటీ అంటే, లేదు నా కంటితో చూసిదాకా నేను నమ్మను అంటే అంతే. వాటితో మనం మాట్లాడే మూర్ఖస్య నాస్తి ఔషధం. మూర్ఖుడితో మనము వాదన పెట్టుకోకూడదు. అందుకోసం మూర్ఖులకు సంబంధించిన వాదాలు కానీ అవి చూడకండి. న్యూసెన్స్ అయ్యే న్యూస్లను చూడకండి. అనవసరమైన విషయాలు మీ చెవిలోకి ఎత్తించుకోకండి. మీ యొక్క మానసిక స్థైర్యాన్ని మీరు కోల్పోకండి. ఎందుకోసం అంటే నాకు కొన్ని న్యూస్ ఛానల్స్ తెలుసు, వాళ్ళు చాలా ఆర్థికంగా దిగజారిపోయారు, శాలరీస్ కూడా ఇచ్చుకోలేకపోతున్నారు. కానీ ఛానల్ మెయింటైన్ చేయాలి, డబ్బులు రావాలి, టీఆర్పీ రేటింగ్ రావాలి, ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఒక ప్రముఖమైనటువంటి న్యూస్ ఛానల్ కూడా ఇప్పుడు దిక్కుమాన న్యూస్లు ఇస్తుంది. ఏంద్రా అంటే ఏం చేస్తామండి, శాలరీస్ ఇవ్వాలిగా అంటున్నారు. సో ఎవరి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళని ఒక ఛానల్ అమ్మకానికి వచ్చింది. ఆ ఛానల్ అమ్మకానికి వచ్చిన విషయం నాకే తెలుసు. బికాస్ ఆ ఛానల్ నేను కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఆ ఛానల్కి సంబంధించిన వ్యక్తే నాకు నన్ను బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు ఇస్తామని. నీ ఛానల్ అమ్మకానికి వచ్చిందన్న విషయం నాకు తెలిసిన పాపం, నువ్వు ఎందుకలా చేసుకుంటున్నావు, బాగుండు, ఎందుకు ఇవన్నీ నేను చెప్తాను. సరే ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను మీకు చెప్పేది ఏంటంటే కనుక మంచిగా ఉండండి, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. మళ్ళీ మన ఆయుర్వేదాన్ని మనం కాపాడుకుందాము, ఆయుర్వేదం నుంచి చూద్దాం. సో ఇప్పుడు రేపు గ్రహణం జరుగుతుంది, దానికి ఏమైనా మీకు సందేహాలు ఏమైనా ఉంటే నాకు టైప్ చేయండి. చాలామంది సందేహాలు అడుగుతున్నారు, ఈ గ్రహణం మనకు ఉందా లేదా అంటే భారతీయులకు లేదండి, స్నాన పట్టు అనేది అక్కర్లేదు. కాకపోతే ఇది పర్వకాలం, ఇది మంచి సమయం. ఇది ఈ పర్వకాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పర్వకాలం అంటే ఏంటంటే గ్రహణ సమయంలో ప్రకృతికి కీడు జరగబోతుంది కాబట్టి ప్రకృతికి మనం శక్తిని ఇవ్వాలి అంటే కేవలము ధ్యానము వల్ల మనస్సు, ప్రపంచం మొత్తంలో మనస్సు వ్యాపించి ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉండేది మనస్సే. ఓకే, అందుకోసమే మనోమయ శరీరము అంటారు. మొట్టమొదటి శరీరం అన్నమయ శరీరం, ఇది బాడీ. తర్వాత ప్రాణమయ శరీరం, ఇంటర్నల్ ఫంక్షన్. తర్వాత మనోమయ శరీరం, ఎక్స్టర్నల్ ఫంక్షన్. తర్వాత ఆనందమయ శరీరం, తర్వాత విజ్ఞానమయ శరీరం. విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం చాలా అద్భుతమైనది, యూనివర్సల్ అవుతుంది. సో ఈ వరల్డ్ లెవెల్లో ఉండేది ఏంటంటే కనుక మనోమయ శరీరం. మనస్సుతో మనం అద్భుతాలు చేయొచ్చు. మనస్సుకి చాలా అద్భుతమైన శక్తి ఉంది. సో నేనే మనస్సులోని దీపక్ త్రివేది అని ఒక మంచి పుస్తకం రాశాను. ఆ పుస్తకం చదవండి. నేనే మనస్సుని, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్, సో హౌ టు ఇంప్లిమెంట్ యువర్ థాట్ ప్రాసెస్. ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఒక అద్భుతమైన పుస్తకం, అది చదవండి. మీ మనస్సుని మీ దగ్గర ఎంత అద్భుతమైన విలువైనటువంటి శక్తి ఉంది అనేది మీకు తెలుస్తుంది. మీ భగవంతుడు అద్భుతమైన శక్తి ఇచ్చాడు మనస్సు, ద థింకింగ్, ద పవర్ ఆఫ్ థింకింగ్. పవర్ ఆఫ్ థింకింగ్ అనేది చాలా అద్భుతమైనది. దాన్ని ఎవరు తెలుసుకోవట్లేదు. నువ్వు ఒక ప్రపంచంలో నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తి అన్న విషయం నీకు తెలియట్లేదు. నువ్వు తెలుసుకునేదాకా నీకు తెలియదు. చుట్టూ చీకటి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, వెలుగు నీ లోపల ఉంది. నీలో వెలుగు నిండితే చాలు, చుట్టూ చీకటి అంతా వెళ్ళిపోతుంది. సో నీలో వెలుగు నిండాలి అంటే నీ యొక్క మనస్సు యొక్క స్థైర్యం చాలా అద్భుతంగా పెరగాలి, నీ సంకల్ప శక్తి పెరగాలి, కాంటంప్లేట్ చేయాలి, చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఈ గ్రహణ సమయంలో నీకు మంచి జరగాలి అని ధ్యానం చేసుకో. గ్రహణ సమయంలో ధ్యానం చేస్తే కనుక 100 రెట్లు ప్రయోజనం ఉంటుంది. సో ఆ గ్రహణ సమయంలోనే నేను యాగం చేయబోతున్నాను, అరిష్ట నివారణ తంత్రం. మీ పేరు గోత్రనామాన్ని ఇవ్వండి, చేస్తాను. అయితే ఇవాళ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను అంటే, ఇది బూర్జపత్రము. ఈ పత్రాన్ని సరిగ్గా చూడండి, మీకు దగ్గరికి తీసుకొని చూపిస్తున్నాను. ఇది బూర్జపత్రము. ఓకే, ఇది బూర్జ వృక్షము అని ఉంటుంది. హిమాలయాల్లో ఈ బూర్జ వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షానికి సంబంధించిన బెరడు, అంటే ఈ యొక్క కాగితం తయారవ్వడానికి దాదాపు 8 ఏళ్ళు పడుతుంది. 8 ఏళ్ళు తయారైన తర్వాత ఒక్కొక్క లేయర్ తనకు తానుగా వీడిపోతా వస్తూ ఉంటుంది. హిమాలయంలో దొరుకుతుంది. ఇది బూర్జపత్రం అంటారు. ఇది దేవతలకు మనం రాయవలసిన పత్రం. ఇది దేవతా వృక్షం అని అంటారు. బూర్జ వృక్షాన్ని దేవతా సందేశ వృక్షం అంటారు. సో ఈ బూర్జ పత్రం మీద మీ పేరు, జన్మ నక్షత్రం రాస్తాము. రాసి ఈ సందేశ యంత్రంలో పెట్టడం జరుగుతుంది.
సో ఈ సందేశ యంత్రంలో భూజపత్రంలో మీ పేరు పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం నేను గ్రహణ సమయంలో మాత్రమే పెడతాను, దీన్ని నేను మళ్ళీ వాడను. అష్టమి, పౌర్ణమి, అమావాస్య గ్రహణ సమయంలో మాత్రమే ఇలా భూజపత్రాలు ఇట్లా లోపల పెట్టేస్తాం అనమాట. సో ఈ భూజపత్రాలు లోపల పెట్టిన తర్వాత ఒక కరెక్ట్ టైం తీసి ఈ భూజపత్రాలతో యాగం చేయడం జరుగుతుంది. అంటే కొన్ని పర్వకాలంలో కొన్ని పర్వ సమయాలు వస్తాయి, అది నేను అందరికీ చెప్పను. అందుకోసం అంటే కొన్ని ఇంటర్నల్గా నేను పబ్లిక్కి చెప్పని కొన్ని విషయాలు ఉంటాయి మీకు మంచి జరిగేటివి. సో ఈ భూజపత్రాలతో మేము యాగం చేయడం జరుగుతుంది. కొన్ని రోజుల పాటు ఈ యొక్క సందేశ యంత్రంలో అవి మేము పెడతాం. సో ఆ రోజు ఈ రుద్రశూలంతో యాగం జరుగుతుంది. ఎవరైనా సరే మీ యొక్క పేర్లు ఈ సందేశ యంత్రం లోపలికి వెళ్ళాలి అని అంటే మీకు నేను ఒక యంత్రం పంపిస్తాను. ఆ యంత్రం ద్వారా మీరు కాంటంప్లేట్ చేసినప్పుడు ఈ సందేశ యంత్రానికి దానికి లింకప్ అయ్యి ఉంటుంది. సో భూజపత్రము మేము దీంట్లో పెడతాం. ఇదంతా కూడా ఏన్షియంట్ థియరీ అనమాట. ఇట్స్ ఆస్ట్రల్ వరల్డ్కి సంబంధించి కాస్మిక్ ఎలిమెంట్. ఇది ప్రత్యక్షంగా నిరూపణ అంటే మనం నిరూపించడానికి ప్రయత్నం చేయకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. ఓకే, ఇందుకోసం అంటే కొన్ని ఋషులు చెప్పినవి వినాలి, ఆ పనులు చేసుకోవాలి. అది వరకే నేను నేర్చుకుంది. దాన్ని అవమానించడము, అనుమానించడం ఈ రెండు ఒకటి. ఓకే, సో ఆ రోజు కొన్ని విశేషమైనటువంటి అరిష్ట నివారణ యంత్రాలు కేవలం 100 మందికి మాత్రం అవకాశం ఉంది. మీ పేరు భూజపత్రం ఉండాలంటే యూ హ్యావ్ టు పే 16,000 రూపీస్ మీరు పే చేయాలి. 9248000143 కింద మీకు మెసేజ్లో మనకి చూస్తే మీకు ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ దగ్గర టైప్ చేయండి. 9849229634 ఆ నెంబర్ ఉంది. ఈ కింద బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మిస్ చేసుకోవద్దు, దీన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ విషయానికి వచ్చేసరికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు టైప్ చేయండి. ఇటు టైప్ చేసేవాడిని. యాక్చువల్లీ నిన్న రాత్రి అంతా నిద్రపోలేదు. నేను ఒక యూఎస్ క్లయింట్ కాల్ ఉండే, రాత్రి నిద్రపోలేదు. రాత్రంతా నేను ఈ రేపు భవిష్యత్తు ఏం జరగబోతుందని క్యాలిక్యులేషన్ వేస్తే వచ్చిన అసలు రాత్రి నిద్ర లేదు. అందుకోసం ఇక్కడంతా పట్టుకుంటుంది, నొప్పులు వేస్తుంది నాకు. సార్ వెన్ కన్హా పరిద సార్ వెన్ విల్ COVID-19 ఎండ్? వెన్ విల్ ఎండ్ అంటే ఇట్ విల్ ఎండ్. Don't worry about it. You just release your thought process to end this COVID. But this is also a lesson, okay? This COVID is not a enemy. ఇది ఒక గురువు అనుకోండి. జస్ట్ ఫీల్ లైక్ ఇట్స్ గురు. హౌ టు బీ, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని చెప్పి ఒక మహమ్మారి వచ్చింది. సో చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, ఓకే? దెన్ ఆటోమేటిక్గా విల్ ఎండ్. అన్లెస్ అంటిల్ హ్యూమన్ బీయింగ్ will follow the natural lifestyle, so maybe it will continue. So మనం లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అక్షయ్, నువ్వు ఎక్కడున్నా సరే హైదరాబాద్ వచ్చేసేయు, నీతో నేను డైరెక్ట్ మాట్లాడతాను. సాయి అక్షయ్. తారాబలం చేస్తాను శ్రవణ నక్షత్రం. టైం దొరకట్లేదు. ఎందుకోసం అంటే నేను నిల్చొని ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. సో ఒక అర్ధగంట నిల్చునేసరికి నాకు కొంచెం పెయిన్ అది వస్తుంది, కొంచెం స్ప్లీన్కి సంబంధించి. సో విల్ డూ దట్. నేను టైం తీసుకొని చేస్తాను, ఏమనుకోవద్దు. బోర్డు మీద రాయాలి కాబట్టి. నెక్స్ట్ ప్రదీప్ జోషి, ఎవరైనా మహాభారత అండ్ భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్కి దే డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ ఎవ్రీవన్. గురువు, అమ్మ, నాన్న, ఫ్రెండ్ గురించి. సాయి కుమార్ చేద్దాము. నేను ఈ మధ్య సుభాషితాలు కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఓపిక సరిపోవట్లేదు సాయి, చెప్తాను. భాగవతం ఆల్రెడీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినవి విందాము. గరికపాటి గారు చెప్పినటువంటి మహాభారతం విందాము. అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, వింటే చాలు. సో మనం చేయాల్సిన ఏంటంటే ఇంకా కొత్త మనము బిహేవియర్ స్కిల్స్ అని చేద్దాము. సో ఈ పాండమిక్ కొంచెం కంట్రోల్ అయితే జర్నీ విత్ జోషి ప్రోగ్రామ్ నేను అదే చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ సంబంధించిన, బిహేవియర్ స్కిల్స్ సంబంధించినవి
నేను సెషన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. విల్ స్టార్ట్ దట్. శ్రవణ నక్షత్రం చేస్తాను సాయి చంద్. సౌండ్ ప్రాబ్లంగా ఉంది ఏమో నాకు తెలియట్లేదు. సౌండ్ అయితే వస్తుంది అంటున్నారు. అజయ్ సౌండ్ నాట్ కరెంట్లీ. హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి, లేదంటే వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోండి. భరత్ అవునండి, మీరు విషయం చిక్కారు చెప్పారు కోవిడ్ స్టార్టింగ్లో, నాకు గుర్తుంది. థ్యాంక్ యూ భరద్వాజ్. సాయి చంద్ స్వామి ప్లీజ్ శ్రవణ నక్షత్రం తారాబలం చేస్తాను. సో ఓకే, ఇవే కదా మెసేజెస్. ఇంకోటి ఏంటంటే ఎంఎస్ బచ్చు సురేష్, విత్ యువర్ బ్లెస్సింగ్స్ మై సన్ గాట్ జాబ్. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ హౌ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంఎస్, వాట్ షుడ్ ఐ డూ? థ్యాంక్ యూ, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నాకు కొంచెం ధైర్యం వస్తుంది ఇంకా ప్రెడిక్షన్ చెప్పడానికి. కావ్యశ్రీ కావ్య జీ హరీంద్రనాథ్ రోహిణి నక్షత్రం 3వ పాదం, గోత్రం శ్రవణ నక్షత్రం గురించి యాడ్ చేసుకోండి. నేను ఇలా యాడ్ చేసుకోనండి, ఫ్రీగా యాడ్ చేసుకోండి. యూ హ్యావ్ టు పే దట్. నేను పే చేసిన వాళ్ళని చదువుతాను నేను. నెక్స్ట్ స్వాతి గారు నమస్తే అండి. ప్రవీణ్ పియర్ 2022 అక్టోబర్ ఆఫ్టర్ దసరా కోవిడ్ విల్ ఎండ్ కన్నా ఎండ్ అవుతుందని మనం కూడా అనుకుందాం అండి. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ గ్రేట్. సార్ సాటర్న్ 4th హౌస్ ప్లీజ్ టెల్ మీ సార్. నేను సాటర్న్కి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను. ఏ స్థానంలో ఉంటే శని మంచివాడు లేదు అనేది ఒక వీడియో ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ కనిపిస్తుంది, చూడండి. ఓకే, సో దీని ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ భూసపత్రం కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఫాలో అవ్వండి. దీని మీద మీ పేరు రాసి దీని మీద పెట్టడం జరుగుతుంది. ఇది కేవలము ఒక 15-20 మందికి మాత్రం అవకాశం ఇస్తాను. సో వెంటనే 9849కి నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే 9248 కూడా నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ వన్ మోర్, నెక్స్ట్ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ యొక్క కర్కటి అనేటువంటి దానికి ఏదైతే బీజాక్షరం ఉందో ఆ బీజాక్షరానికి సంబంధించి చంద్రామృత యక్షిణి తంత్రం చేయబోతున్నాను. అది తంత్రం చేసి అందరికి కూడా ఒక ఆయుర్వేద మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేసినదే. ఆ రోజు పూజ చేసి అభిషేకం చేసి అమ్మవారిది ఒక ముత్యము దాంట్లో వేసి నీకు మెడిసిన్ పంపించడం జరుగుతుంది. సో దానికి మీరు సిద్ధంగా అందుకోసం భవిష్యత్తులో ప్రాణానికి రాబోతుంది కాబట్టి తీర్థము పంపిస్తాను. నేను మెడిసిన్ అని చెప్పను, తీర్థము. ఓకే, తీర్థం పంపిస్తాను. నెక్స్ట్ చంద్రామృత యక్షిణి తంత్రం ఉంది, అది చేసి తీర్థం పంపిస్తాను. అది నెక్స్ట్ పౌర్ణమికి ఉందండి. నెక్స్ట్ పౌర్ణమికి సిద్ధంగా ఉంటే కనుక దానికి 1600 రూపీస్ ఉంటుంది. అది మీరు చేస్తే కనుక ఇంక్లూడింగ్ మీకు తీర్థంతో సహా మీకు ప్యాకేజ్ కొరియర్ చేయడం జరుగుతుంది. దాని కొరియర్ ఛార్జెస్ మేబీ 200 రూపాయలు ఏమవుతాయి. సో దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. గురుజీ ప్రొవిజన్ షాప్ లైక్ మినీ సూపర్ మార్కెట్ ఇన్ కిందన గణేష్ బీజాక్షరం. గణేష్ శశికళ నమస్తే గురుజీ. లార్డ్ గణేష్ ఓం గమ్ ఆర్ ఓం గణ్ ఆర్ ఓం గంగ్ గమ్ 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 ఓం గం గణపతయే నమః. గమ్ అనే బీజాక్షరం, గం కాదు గంగ్ కాదు. ఓకే, గమ్ పెదవులు టచ్ అవ్వాలి, అనుస్వారం అనేది ఉండదు. ఈ బృంద ఉత్తర పలుగు నక్షత్రం గురించి చెప్పండి. ఆల్రెడీ చెప్పేశాను ఉత్తర పలుగుని, చూడండి. తారబలం నేను చేయలేదు, ధనిష్ట ఒకటి తారబలం చేశాను. అక్షయ్ కూడా అప్రోచ్ హైదరాబాద్లో గోల్డెన్ టెంపుల్ అని కొడితే ఎక్కడైనా వస్తుంది. గోల్డెన్ టెంపుల్ దగ్గర నా ఆఫీస్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసి. సార్ వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంది? ఇప్పుడైతే వృషభ రాశి వారికి గ్రహణపీడ ఉందండి, చూసుకోండి. JK3 ఫర్ ఎవర్. మీరు ఎప్పుడైనా JK3 చాలా మెసేజ్ పెడతారు. సో వాట్ ఈస్ ద బీజాక్షర మంత్ర చెప్పేశాను. ఉప్పల బాబు శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఆయుర్వేదం గురించి చెప్పారు, బట్ మీరు యంగ్ స్టూడెంట్స్కి ఆయుర్వేదం గురించి క్లాస్లో చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది అట్లా చెప్తే కుదరదండి, ఆన్లైన్లో క్లాస్ ఇక్కడికి బాగుంటుంది. బట్ విల్ ట్రై చెప్తాను. అష్టాంగోదయం అయితే స్టార్ట్ చేస్తాను టైం దొరికితే.
థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ ఎఫర్ట్స్ ఫర్ వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్ క్యాన్సర్. లా ట్యూటోరియల్, పల్సర్ లా ట్యూటోరియల్ గారు, చాలా సంతోషం. నేను కూడా జనతా గ్యారేజ్ లా ఫర్మ్ ఒకటి పెట్టబోతున్నాను, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జనతా గ్యారేజ్ లా ఫర్మ్. మీకు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా నా నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఐ సపోర్ట్ ద లీగల్ ఇష్యూస్ విత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ తెలంగాణ హైకోర్టు రెండింటి కూడా నేను లీగల్ ఫర్మ్ ఒకటి స్టార్ట్ చేశాను. సో శ్రీవిద్య యువటూరి, ప్లీజ్ టెల్ అబౌట్ అమృత సిద్ధి యోగా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్. అందరికీ అన్ని యోగాలు సిద్ధించవండి. యోగ సిద్ధి చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికి శ్రీచక్ర క్రియాసిద్ధి యోగం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ గుడి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. విల్ డూ దట్. సో మనకి రావాలి. గుడి కట్టడం నా ఒక్కడి వల్ల కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ స్లాబ్ వేయాలి, ఒక 30 లక్షల అప్పు ఉంది. ఆయనకని గోతులు తీసే దరిద్రులు ఉన్నారు, వాళ్ళందరినీ దూరం నెట్టేసి ఇప్పుడిప్పుడే నేను వెలుగు తేరుకుంటున్నాను. సో రాఘవేందర్ మహేశ్వరం, మెర్క్యూరీ వీనస్ కంజంక్షన్ ఇన్ పీసెస్ అసలు ఎస్, మెర్క్యూరీ వీనస్ కాంబినేషన్ కూడా అంత మంచిది కాదు. మానసిక వ్యధలు ఎక్కువ అవుతాయి. ఎందుకోసం బుధుడు నీచంలో పడిపోతాడు కాబట్టి. సో మానసిక వ్యధలు ఎక్కువైపోతాయి. స్త్రీలకి విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది అనేది కొన్ని ఉన్నాయి శాస్త్రం లోపల. నేను ఓపెన్గా చెప్తే బాగుండదు. షుడ్ అండర్స్టాండ్ దట్. గురుగారు, నా నేమ్ అనిల్, ఏజ్ 15. మీరు చెప్పినట్టు నేను శ్యామల దండకం నేర్చుకున్నాను, ప్రతిరోజు చదువుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విచిత్రం ఏంటంటే హర్షవర్ధన్ అని ఒక క్లయింట్ అమెరికాలో ఉంటారు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అద్భుతమైన వ్యక్తి. కానీ ఆయన శ్యామల దండకం నేర్చుకుంటారు, బిజినెస్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా సంపాదిస్తున్నారు. అందరు శ్యామల దండకం నేర్చుకోండి, మంచి అమ్మవారి ఇచ్చిన అద్భుతమైన వరం అది. నవతేజ్ గుండోజీ, శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ. సూర్యనారాయణ, నేను చెప్పింది ఏమిటి అంటే ఆయుర్వేదం గురించి యంగ్ పీపుల్కి మీరు చెప్తే ఫ్యూచర్ బాగుంటుంది. తప్పకుండా సూర్యనారాయణ గారు నేను చెప్తాను. అష్టాంగ హృదయం బేసిక్స్ అయితే చెప్తాను నేను, ఆయుర్వేదము అది చెప్తాను నేను. మేఘశ్యామ, మంచి పేరు మేఘశ్యామ. నమస్తే గురుగారు, మీ సజెషన్స్ అండ్ ఆస్ట్రాలజీ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. గర్గపాటి కృష్ణప్రియ, గురుజీ మా అబ్బాయి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, పిల్లలకు చెప్పండి. ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది, వాళ్ళకి నెంబర్ రాసుకుంటారు. నేను మీతో డైరెక్ట్ వీడియో కాల్ మాట్లాడతాను. అండ్ వన్ మోర్, నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి కన్సల్టేషను నేను వీడియో కాల్లో కనిపించి నార్మల్ కాల్లో మాట్లాడతాను. నన్ను చూడకుండా నేను ప్రజెంటేషన్ మాట్లాడుతున్నాను నమ్మితే మాత్రం దయచేసి వీడియో కాల్లో గురుగారు నేను మిమ్మల్ని చూస్తాను, తర్వాత మాట్లాడతానని చెప్పండి. నా పేరు చెప్పి చాలా మంది దండుకుంటున్నారు, దోచుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. కామెంట్లో డేట్ ఆఫ్ బర్త్, కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ కాంటాక్ట్ నెంబర్ రాయకండి. మీకు ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. కాంటాక్ట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ రాయకండి. కొంతమంది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని మీ కాంటాక్ట్ చేసేసుకొని మీ జాతకం అలా ఉందండి, మీరు రేపు చనిపోబోతున్నారు అని చెప్పి భయపెడుతున్నారట. సో దయచేసి ఎక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ డిస్క్లోజ్ చేయకండి. చాలా గోప్యంగా జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ చెప్పకూడదు. గారు నమస్కారం. ఎవరు? తోట నాగరాజు గారు. మా పాపకి పూ అక్షరంతో పేరు తెలియజేయగలరు? 20. సో పునర్నవి అని పేరు పెట్టండి, బాగుంటుంది. పునర్నవి పూ అక్షరంతో. నెక్స్ట్, అష్టాంగ హృదయం కొనుక్కున్నావా? బాగుంది. నేను ఒక PDF ఫైల్ పంపిస్తాను అక్షయ్ నీకు. నాకు ప్రదీప్ జోషి info@pradeepjoshi.in నువ్వు ఈమెయిల్ చేయు, నేను అష్టాంగ హృదయం PDF పంపిస్తాను. ఓకే, దీంట్లో నేను అష్టాంగ హృదయం సంబంధించిన PDF లింక్ పెడతాను, నేను రోజు డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్లో PDF ఈజీగా దొరుకుతుంది, చాలా బాగుంది, అది తీసుకోండి. లేదంటే దేవుళ్ళు.com వెబ్సైట్లో మీకు అష్టాంగ హృదయం 4 భాగాలు దొరుకుతుంది, కొనుక్కోండి. ప్రవీణ్ పిఆర్, మెర్క్యూరీ అండ్ మార్స్ పరివర్తన యోగము విత్ 11 in 9th house. అది కూడా మంచిది కాదండి, పరివర్తన యోగం మంచిది కాదు. ఓకే, బాగుంది ప్రవీణ్, నువ్వు బాగానే రీసెర్చ్ చేస్తున్నావు, గుడ్. కోటూరు రేణుక, నమస్కారం గురించి మీరు చేసిన వీడియోలో విషయాలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ గురువు గారు ఫర్ బోరింగ్ అబౌట్ బోరింగ్ అబౌట్ ద హిందూయిజం. నా ధర్మం అంటే నా కర్తవ్యము, అమ్మవారి సంకల్పము, ఆమె అనుగ్రహం, నథింగ్. నాహంకర్త హరికర్త. శీలం హరీష్ గారు నమస్కారం అండి. నర్మదాదేవి, మిమ్మల్ని ఎలా కలవాలి గురూజీ? నా అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ కలవచ్చు. డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే 18,000, ఆన్లైన్ అపాయింట్మెంట్ 16,000.
ముప్పల బాబు మీ వీడియోస్ చూస్తుంటారన్నారు, థ్యాంక్స్ అండి. మేఘశ్యామ సింహరాశి వారికి ఎలా ఉంది గురుగారు? విషయం ఏంటంటే నేను రాశి ఫలాలు గోచార ఫలితాలు చెప్పను. ఎందుకోసం అంటే నాకు తెలిసి ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. మీ జాతకాలు మీ యొక్క గ్రహదశలు వేసుకుంటేనే నీకు సంబంధించి బయటపడుతుంది. గోచార ఫలితాలు అందరికీ వర్తించు. ఓకే, ఒక టీవీ ఛానల్ వాళ్ళతో నాకు ఆ గోచార ఫలితాలకు సంబంధించి ప్రతిరోజు రాశి ఫలాలకు సంబంధించిన సయోధ్యత కుదరకని నేను మిడిల్ డ్రాప్ అవ్వాల్సింది ఛానల్ ప్రోగ్రామ్ చేయకుండా. ఓకే, ఇంకోసం అంటే రోజు గోచార ఫలితాలు నాకు నచ్చలేదు. మా గురుగారు చెప్పొద్దు అన్నారు కాబట్టి నేను చెప్పలేదు. రాఘవేంద్ర మహేశ్వరం రాహు మార్స్ మూన్ కంజక్షన్ 6th house మీ జాతకంలో ఉండొచ్చు. 6th house మార్స్ మూన్ కాంబినేషన్ అంత మంచిది కాదు. సో జాతకం చూపించుకోండి. ఎందుకోసం అంటే అది రాహు మూన్ కాంబినేషన్ అంటే కంపల్సరీ బ్లడ్కి సంబంధించిన డిసీజెస్ ఉంటుంది, స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. జాతకం చూపించుకోండి. చైత్ర రేవతి నక్షత్రం గురించి చెప్పండి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఏం చెప్పినా వేస్ట్ అండి. అమ్మాయిలకైతే అసలు చెప్పినా వేస్ట్. ఎందుకోసం అంటే వాళ్ళు ఏది వినరు. మీకు వినే ఉద్దేశం జాతకం చెప్పించుకోండి. ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెడితే ఏదైనా సరే రేవతి నక్షత్రం వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి నప్పదు, వాళ్ళు వినరు, వినిపించుకోరు. వాళ్ళు అనుకున్న చేస్తారు. చూద్దాం, జాతకం చూస్తే బుధగ్రహం ఎక్కడ ఉన్నా దాని బేస్ మీద ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి. నెక్స్ట్ నిఖిల్ అనిత గురుగారు గ్రహణం టైంలో జపము చేయడానికి మంత్రము చెప్పగలరు. నేనేమో అద్భుతమైన మంత్రాలు ఏం చెప్పనండి. ఓం నమో నారాయణాయ ఇది చదువుకోండి. లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం చదువుకోండి. శ్రీమాత్రే నమః ఈ మంత్రం చదువుకోండి. ధనయోగం సిద్ధి అవ్వాలంటే శ్రీం హ్రీం శ్రీం ఈ బీజాక్షరాన్ని చూసుకోండి. విద్యాయోగం సిద్ధించాలి అని అంటే శ్రీం క్లీం శ్రీం అనేది విద్యాసిద్ధికి మనకు కావాల్సిన అయితే డబ్బు రావాలి, లేకపోతే జ్ఞానం కావాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. శ్రీం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం ఈ బీజాక్షరం తీసుకోండి. ఎవరైనా సరే మీకు ఏదైనా సబ్జెక్ట్లో రాకపోతే లేదు, ఆ టైంలో ఆ సబ్జెక్ట్ చదువుకోండి. జ్ఞానం టైంలో మంచిది. ఇది పర్వకాలం అని చెప్తున్నాను. ఇండియాలో ఈ గ్రహణ ప్రభావం లేదు. ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా సరే మంత్రానుష్ఠానం చేసుకోవడం మాత్రం మంచి సమయం అని చెప్తున్నాను. పట్టు స్నానాలు విడుపు స్నానాలు ఏం లేవు. భోజనాలు చేయకపోతే మంచిదని చెప్తాను, చేసినా అది ఈ ఇష్టం, అది మీ వ్యక్తిగతం. నెక్స్ట్ నర్మదాదేవి మనీ రెమెడీస్ చెప్పండి గురూజీ. చెప్తా అన్నీ ఫ్రీగా చెప్పాను. మనీ రెమెడీస్ చెప్తాను. నెక్స్ట్ ఇంకెవరున్నారు సార్? విచ్ నక్షత్ర రైన్ వాటర్ ఈజ్ గుడ్ ఫర్ ఆయుష్ డెవలప్మెంట్? శతభిష నక్షత్రము, అశ్విని నక్షత్రము ఆయుష్ చాలా మంచిది. నెక్స్ట్ హస్త నక్షత్రం కూడా మంచిది. శ్రీరెడ్డి ప్రదీప్ గారు స్టడీ పెయిన్ కాన్సన్ట్రేషన్ పెరగాలి అండ్ స్టడీ పైన కాన్సన్ట్రేషన్ పెరగాలి అని అంటే ఏం చేయాలి దయచేసి చెప్పండి. మెడిటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రతిరోజు ఒక పుస్తకం పెట్టుకోండి. ఆ పుస్తకంలో ప్రతిరోజు ఒక పేజ్లో రోజు ఒకటే క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ మాత్రం డిఫరెంట్ ఉండాలి. వాట్ ఐ లర్న్ టుడే, నేను ఈ రోజు ఏం నేర్చుకున్నాను. ప్రతిరోజు ఏదైనా కొత్తది నేర్చుకోవాలి. ఈ రోజు నేను ఏం నేర్చుకున్నాను. రోజు ఒకటే క్వశ్చన్ కానీ ఆన్సర్ మాత్రం వేరే ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేస్తారనుకోండి, యూ విల్ బికమ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. మా నాన్న నాకు ఇదే నేర్పించాడు. మా నాన్న నాకు ఒకటే చెప్పాను, ఒక పుస్తకం నుంచి మా నాన్న ఒకటి రాయమన్నాడు. ఈ రోజు నేనేం నేర్చుకున్నా, ఇదో నేను నేర్చుకున్నాను చెప్పి నాకు 300 పేజీల పుస్తకాన్ని నిజామాబాద్లో మా ఇంటి దగ్గర నందిని బుక్ బైండింగ్ వర్క్స్ అని మా ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. రవీణ వాళ్ళు ఉంటారు, మా అంకుల్ ఉంటారు, మా నాన్న ఫ్రెండ్ అనమాట. ఆయన మన చిన్న పంతులు బెంగళూరు పోతున్నాడు చదువుకోవడానికి, వాడి కోసం ఒక పుస్తకం బైండింగ్ చేసి అంటే 300 పేజీల పుస్తకం బైండింగ్ చేసి. అయితే మా నాన్న అంటే వీళ్ళంతా కూడా కూర్చొని ప్రతి పేజీలోనూ నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను అని చెప్పేసి ఈ రేపటి డేట్ నుంచి ప్రతిరోజు డేట్ వేసి క్వశ్చన్ రాసి నాకు ఇయ్యు అని చెప్పేసి అంటే సరే అని నేను రాసిన తర్వాత మా నాన్న ఏం చేసినట్టు ఆ పుస్తకం ఇది తీసుకొని పో, ప్రతిరోజు క్వశ్చన్ ఇదే, డేట్ మారింది, క్వశ్చన్ అదే, కానీ డేటు ఆ రోజులో నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది రాయి. కంపల్సరీ పొద్దున ఏం నేర్చుకోబోతున్నావు, ఈరోజు ఏం నేర్చుకున్నా అనేది రాయి. రోజుకి ఏదైనా ఒక శ్లోకం నువ్వు బైహార్ట్ చేసింది రాత్రి వరకు నువ్వు రాసి పడుకోవాల్సిందే. ఒక శ్లోకం ఏదైనా ఒక శ్లోకం నేర్చుకో. భాగవతం నేర్చుకుంటావా, రామాయణం నేర్చుకుంటావా, వ్యాకరణం నేర్చుకుంటావా, వేదం నువ్వు నేర్చుకుంటావా, నాకు అనవసరం. రోజు ఒక శ్లోకం నువ్వు కంఠస్థం చేసింది రాయి చెప్తున్నాడు.
ఇప్పటికీ ఆ పుస్తకం ఉంది నా దగ్గర. సో నేను అది చేస్తాను కాబట్టి ఇవాళ మీ అందరితో ఇలా మాట్లాడుతున్నాను. బికాస్ ఆఫ్ మా నాన్నగారు కృష్ణ జోషి గారు. ఇది హాస్పిటల్. సో అర్థమైంది కదా. సో ఈ భూర్చపత్రము మీద మీ పేరు రాయాలంటే మాత్రం యూ హ్యావ్ టు పే. ఎందుకోసం అంటే నేను గుడి కట్టాలి. నేను ఫ్రీగా వెళ్ళి అయ్యా బాబు నేను గుడి కట్టిన డబ్బులు ఏంటంటే ఎవడు ఇయ్యడు, నేను అడగాల్సిన అవసరం లేదు. నేను మీకు మెయిల్ చేస్తా, లీవ్ అండ్ లెట్ లీవ్. అదే నీకు మంచి చేస్తా, నాకు మంచిగా ఉంటుంది అంతే. సో గురుగారు హస్త నక్షత్రం గారిపై ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అంటే మంచి ఎక్కువగా ఉంటుందా? హస్త నక్షత్రం మంచిది ఉందండి, సరే ప్రాబ్లం లేదు. కన్యా నక్షత్రం బాగానే ఉంది. హస్త నక్షత్రం వారు చంచలత్వం వదిలితే వాడి జీవితం బాగుపడతారు. సూర్యనారాయణ పట్ల సార్ నేను పుట్టినప్పుడు దామోదర్ రావుని పెట్టారు. సో స్టడీ సర్టిఫికేట్లో సూర్యనారాయణ పర్సనల్ కన్సల్టేషన్ తీసుకో, చూడాలి జాతకంలో వస్తుంది. ఎస్ అంటే శతభిషం, దా అంటేనేమో పూర్వభాద్రపద. దానికి మనకి గురువుకి మనిషికి చాలా తేడా ఉంటుంది. ఓకే, శతభిషం. చందు అల్లూరి, హౌ టు సీ ట్విన్స్ హోరోస్కోప్ అండ్ హౌ టు క్యాలిక్యులేట్ ద దశాస్ ఆఫ్ ట్విన్స్ ఆఫ్ హోరోస్కోప్ బర్త్ చార్ట్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. దీనికి త్రిభాగి దశ అని ఒకటి ఉంటుంది. త్రిభాగి దశ అని ఒకటి ఉంటుంది. తర్వాత కొన్ని రకాల దశలు ఉంటాయి. ఇది 2116 రూపీస్ కడితే మీకు PDF జనరేట్ చేస్తాను. దాంట్లో తర్వాత క్యాలిక్యులేషన్ వచ్చేసి త్రిభాగి దశలు, తర్వాత అష్టోత్తరి దశ అని ఒకటి ఉంటుంది. తర్వాత కొన్ని రకాలైనటువంటి దశలు ఉంటాయి. ఓకే, ఆ దశలను బట్టి వాళ్ళకి ప్రెడిక్షన్ చెప్పాల్సింది. ఇప్పుడు వాళ్ళ సాముద్రిక లక్షణాలు కూడా చూడాలి. సాముద్రిక లక్షణాలు ఇద్దరి చేతి వేడి రేఖలు ఉత్పత్తిగా ఉండవు, దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో ట్విన్స్ హోరోస్కోప్ ఈజ్ వెరీ క్రిటికల్, చాలా కష్టం చెప్పడం. ఒకసారి నేను ఒక ట్విన్స్ హోరోస్కోప్ చెప్పడానికి క్యాలిక్యులేషన్ వేసి నేను ఫెయిల్ అయిపోయిన వాళ్ళ డబ్బులు కూడా వాపస్ చేయడం జరిగింది. ట్విన్స్ హోరోస్కోప్ చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. దానికోసం నేను చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తాను ట్విన్స్కి అయితే. BAB7 అట, మంచి పేరు పెట్టుకున్నాను. BAB7 ఏంది? హౌ షుడ్ బి అవర్ లైఫ్ స్టైల్ అకార్డింగ్ టు సనాతన ధర్మం ఫ్రమ్ వేకప్ టు స్లీప్ ఎట్ నైట్. మంచి ఆలోచనతో పడుకోండి, లేవగానే పాజిటివ్గా ఇప్పుడు ఈరోజు అద్భుతంగా ఉండిపోతుంది, నన్ను నిద్రలేపినందుకు సూర్యుడికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఓకే, ఎందుకోసం అంటే నేను ప్రాణంతో బతికినందుకు థ్యాంక్స్. ఎందుకోసం మనం నిద్రపోతున్నామంటే మనం సుశక్తి అవస్థలకు వెళ్తున్నట్టు, లేవన్నా వద్దా అనేది భగవంతుడు చెప్తూ ఉంటాడు. సో సే థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే. సంతోషి పద్మ పడాల, ఉత్తరాభాద్రపద నక్షత్రం, మ్యారేజ్ ప్రాబ్లం, పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవాల్సిందే. సాయిచంద్ స్వామి ప్లీజ్ శ్రవణ నక్షత్రం తన గురించి చేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ చెప్పేశాను. విష్ణు యాదవ్, అష్టసిద్ధులు, నవనిధులు, 64 కళ్ళ గురించి వివరించండి. ఏం చేస్తున్నామని కూడా తెలుసుకొని. అనిమాది అష్టసిద్ధులు ఉంటాయి, నవనిధులు ఉంటాయి. ప్రాప్తి ప్రాకామ్యం నిషిప్తం వశిప్తం చాష్టసిద్ధయ అని అష్టసిద్ధులు ఉంటాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అసకై శ్రీపతి జానకి మాత అని చెప్పేసి విష్ణు యాదవ్ చెప్తా. నవనిధుల గురించి సర్పనిధి ఉంటుంది, జలనిధి ఉంటుంది, మౌక్తిక నిధి ఉంటుంది, ప్రవాళ నిధి ఉంటుంది, నిధులు ఉంటాయి. నీ శరీరంలోనే నవనిధులు ఉన్నాయి. అది అమ్మవారి యొక్క మణిదీపవనం చేసేటప్పుడు శ్రీచక్ర క్రియాసిద్ధి యోగం చేసేటప్పుడు చెప్తాను. అది టైం వస్తలేదు శ్రీచక్ర సిద్ధి యోగానికి. టైం వచ్చినప్పుడు అందరిని కూర్చోబెట్టి చెప్తాను నవనిధులు ఏంటి. ఇవన్నీ చాలా ఇంటర్నల్గా డిస్కస్ చేస్తుంది, ఓపెన్గా మనం చెప్పడానికి వీల్లేదు. అవి రైట్. జ్యేష్ఠ నక్షత్రం ఎలా ఉంది? పర్సనల్గా చెప్పించుకోవాల్సిందే. నర్మదాదేవి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కోసం రెమెడీస్ చెప్పండి. చెప్పాను ఆల్రెడీ, ఒక వీడియో చేశాను ప్రెగ్నెన్సీకి సంబంధించి. ఓకే, పువ్వాల భరణిధర్, నమస్కారం గురుగారు, నా పేరు భరణిధర్, నా నక్షత్రం భరణి. ఓకే, నా కామెంట్ స్కిప్ చేశారు, దయచేసి చెప్పండి ప్లీజ్.
ఏం చెప్పాలి? ధరణి నక్షత్రం అని చెప్పండి. భరణి నక్షత్రం వాళ్ళు దండి అవుతారట. కూర్చొని జాతకం చెప్పించుకోండి. నేను క్లాస్ బిక్తా భరణి నక్షత్రం వాళ్ళకి చక్కగా క్లాస్ బిక్కించుకునేది. గ్రహణంలో హెల్త్కి చదవలసిన మంత్రం చెప్పండి. ఓం నమో నారాయణాయ. అంతే. రేపు గ్రహణము మనకి మధ్యాహ్నం 2:30 నుంచి 6:30 వరకు ఉంటుందండి గ్రహణ కాలము. సో ఈ గ్రహణ కాలం చాలా పర్వకాలము. సో ఈ టైంలో ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః ఈ 3 మంత్రాలు మీకు ఏది నచ్చితే ఏది ఈజీ ఉంటే చేసుకోండి. ధ్యానం చేసుకోండి. శ్రీచక్ర స్ఫటికలింగాలు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి వాటికి అభిషేకం చేసుకోండి. ఇదే మంత్రం తోటి. నీళ్లతో అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేయడం పనికిరాదు. నీళ్లతో అభిషేకం చేయండి. బేల్పత్రి వేయండి. చక్కగా అనుష్ఠానం చేసుకోండి. పశ్చిమం వైపు తిరిగి అనుష్ఠానం చేసుకోవచ్చు. తూర్పు వైపు తిరిగి కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. తర్వాత విషయం ఇంకేం డౌట్స్ ఉన్నాయి? ఈ మంత్రం అనుష్ఠానం చేసుకునే దాన్ని పెద్ద పెద్ద ఏమంటారు. ఓకే. సో మళ్ళీ జ్యేష్ఠ పౌర్ణమి ఇప్పుడు రాబోయేది జ్యేష్ఠ మాసం కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి అమావాస్య అయిపోయింది. జ్యేష్ఠ పౌర్ణమికి రోజున చంద్రామృత యక్షిణి మంత్రం ఉంటుంది. అది విశేషంగా ఆరోగ్యం కోసం అందరికీ మంచి జరగాలని చెప్పేసి మహానారాయణ ఉపనిషత్తుతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైన బీజాక్షరం ఉంటుంది. అండ్ ఈ గ్రహణం టైంలో నేను మంత్రాలు చదవట్లేదని నేను అనుకోవద్దు. నేను కొన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయి. నేను లోపల చదువుతాను. అది బయటకు చెప్పాను నేను. అది నా గురుపదేశం ఉంటుంది కాబట్టి మొన్న రాష్ట్ర చంద్రగ్రహణం అప్పుడు గురుగారు ఏ మంత్రాలు చదవదో మాకేం వినపడలేదు అన్నారట. నీ వినపడ్డాక నేను మంత్రాలు చదవను. ఐ నీడ్ నాట్ టు ఇంప్రెస్ ఎనీవన్. ఓకే. నేను బీజాక్షర మంత్రాలు లోపల చేయాల్సిన కొన్ని ఉంటాయి. నేను గట్టిగా చదవను. ఓకే. దానికి మాకు లిమిటేషన్స్ ఉంటాయి. వీ షుడ్ ఫాలో. సంతోషం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సూర్యగ్రహణము. ఓకే. సింహరాశి వారు చాలా ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం బాగా కలిసి వస్తుంది. అందుకోసం ఇంకొక రోజులైతే అగస్త్యోదయం అవుతుంది. సో అగస్త్యోదయం గురించి కూడా ఒక విషయం చెప్తాను నేను. ఓకే. ఓకే. సర్వే సుఖినో సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా?